ఫ్రెండ్స్ కైలాసం వచ్చాము. అక్కడ బాబు ఇక్కడ గుళ్ళు చూడండి, లింగాలు ఉన్నాయి. లింగాలు ఉన్నాయి. శివుడు ఎంత పెద్దగా ఉండదు. కైలాసం వచ్చాము చూడ్డానికి. భూలోకంలో ఉన్న కైలాసం. మా పిల్లలు ఇంకా మా అమ్మ వాళ్ళందరం అయితే వచ్చాం. గుళ్ళకైతే పోతున్నాం. నీళ్ళు ఉంటాయి, నీళ్ళలో శివయ్యని దర్శనం చేసుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి. ఆ శివయ్యని దర్శించుకుందామని వచ్చాం. శివయ్య కైలాస్ ఎంట్రీ. కైలాస్ ఎంట్రీ. అక్క వాళ్ళ కూతురు, మా పిల్లలు, అమ్మ, నీళ్ళకి పోవాలి. వీళ్ళకి నాట్యం చేస్తున్నట్టు ఉంది. మా కోడలు అయితే కొబ్బరికాయ కొడుతుంది. మంచిగా మొక్కి కొట్టినవా? అవి చెప్పండి పిల్లలు. నీళ్ళకి వెళ్ళి అయితే వచ్చాము. బాగుంది. నీళ్ళకి వెళ్ళి కైలాస్ వచ్చి చూడండి, మీరు ఈడంగా చూడండి ఫ్రెండ్స్. బాగుంది టెంపుల్ అయితే. మా లోకియానికి అయితే చాలా నచ్చింది, ఎందుకంటే నీళ్ళకి వెళ్ళి రావడం వల్ల. శివయ్య, విష్ణుమూర్తి, బ్రహ్మ. ఇక్కడైతే అన్ని బొమ్మలు ఉన్నాయి. మీటింగ్ మాట్లాడుతున్నట్టున్నాయి. మీటింగ్ మాట్లాడుతున్నట్టున్నారు. ఎలా అనిపించింది చెరి టెంపుల్? ఎలా ఉంది చెరి? ఎలా ఉందమ్మా? బాగుందమ్మా. మా అమ్మ అయితే రానన్నది నీళ్ళకి వెళ్ళి, కానీ తోలుకొచ్చాను. వచ్చి చూసేది ఉంది. ఆ శివయ్యని దర్శించుకునేది ఉంది. చెప్తే కాదు, చూస్తే బాగుంది టెంపుల్ అయితే. నీళ్ళకి వెళ్ళి రావడం. అలాగే కుక్క, ఆవు, వినాయకుడు, శివయ్య, పార్వతమ్మ,
ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి శివయ్య ఫోటో పెద్దది. ఇందులోనే లింగం ఉంటుంది. శివాలయం, భూ కైలాస్, బ్రహ్మ, సరస్వతి మాత. ఇందులో అయితే శివలింగం ఉంటుంది. కింద మెయిన్ శివలింగం ఇందులో ఉంటుంది. గుడి విగ్రహాలు అయితే బాగున్నాయి చూడడానికైతే. అమ్మవాళ్ళవి, లక్ష్మీదేవి. ఇలా చాలా హ్యాపీగా ఉంది శివయ్యని దర్శనం చేసుకున్నందుకు. ఎందుకంటే అనుకోకుండా వచ్చాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. వచ్చేసి అమ్మవారు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఫోటో విగ్రహం గిడంగా ఉంది. దుర్గమాత ఇటంగా ఉంది. దుర్గమాత అమ్మవారు ఓ చేతిలో చెంబు పట్టుకున్నట్టు, టెంకాయ పట్టుకున్నట్టు. అలాగే ఆంజనేయ స్వామిది, బుద్ధుని విగ్రహం ఇటంగా ఉంది. ఇక్కడ వచ్చేసి నీళ్ళు ఉన్నట్టున్నాయి. కొన్నే ఉన్నాయి నీళ్ళు అయితే, వాటర్ కొన్నే ఉన్నాయి నీళ్ళు అయితే. బుద్ధుని విగ్రహం. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు గిడంగా ఉన్నాయి. నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యజ్ఞం గిడంగా చేసేటట్టురు. యజ్ఞం కాళికాంబ ఇటంగా ఉంది. విగ్రహం వచ్చి అక్కడైతే టెంపుల్లో ఉంది అమ్మవారు. ఇక్కడైతే చెట్టు కింద కూర్చున్నట్టు విగ్రహం అవుతుంది. బాగుంది. ఇక మా వాళ్ళు అయితే ఆడ కూర్చురు. మేమైతే చూసుకుంటా అన్నీ చూసి వస్తామని వచ్చాము. ఇక్కడ వచ్చేసి వినాయకుని